నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అల్వాల్ సర్కిల్ వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన ప్రసాద్ కుమార్ రాష్ట్రంలో శాంతి భద్రతల అధ్యయనానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ భద్రతా మండలి సభ్యులు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమావేశం పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే జోగిరిగుట్టలో 60 లక్షల నిధులతో పలు పనులకు శంకుస్థాపన ఆగి ఉన్న టీసీఎం వాహనాన్ని ఢీకొన్న పెళ్లి బృందం వ్యాను 4 మృతి 20 మందికి గాయాలు రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పట్టే 2 రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర హోంశాఖ భద్రతా మండలి సలహాదారు విజయ్ కుమార్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం హైదరాబాద్ కు చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు ఈ బృందం చేరుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే 2 రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై అధ్యయనానికి 5 సభ్యులతో కేంద్ర హోంశాఖ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ భద్రతా మండలి సలహాదారు విజయ్ కుమార్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అనంతరం నగరంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ 2-3 రోజులు రాష్ట్ర పర్యటనలో ఉండి శాంతి భద్రతల విషయాన్ని పరిశీలించి నివేదికలు తయారు చేస్తామని అనంతరం నివేదికలను ప్రభుత్వం సమర్పిస్తామన్నారు. हम ज्यादा बोलने का कोई ज्यादा नहीं है. अभी हम पहुंचे इधर, बाकी टीम में से मिलेंगे. अभी बाकी लोगों से बात करेंगे. फिर जाने से पहले जरूरत पड़े आपसे भी मिलेंगे. अभी ज्यादा मत कुछ मैं कहने से क्या पूछने वाला. नहीं, I have no comments on any of the other matters. My mandate is very limited. I am looking at it. మీటీవీ న్యూస్ శంషాబాద్. కేంద్ర మంత్రి ఎంపీ సర్వే సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని గ్రేటర్ టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ దమ్మని శ్రవణ్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రిగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందున పార్టీ అభిమానులు నాయకులు ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ నుండి పలువురు కాంగ్రెస్ నాయకులు ఎంపీ సర్వే సత్యనారాయణను కలిసి అభినందనలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఘనత ఎంపీ సర్వేకే దక్కుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడిగా సర్వేను అభివర్ణించారు. తమ నాయకుడు మరిగా ఉన్న కాలం అంతా కూడా పూర్తి చేసుకొని ఈ రాష్ట్ర ప్రధానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి ఆయనకు కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలు ముందడుగు చేస్తున్నారు కాబట్టి ప్రధానిగా కూడా ఆయనందరూ కూడా ఖర్చుకోగా మళ్ళీ రానున్న ఎలక్షన్లో మళ్ళీ మనము ఎంపీని చూసి సెంటర్లో మళ్ళీ మినిస్టర్గా లేకుండా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఈ రాష్ట్రానికి నాయకులు కావాలని చెప్పి ఈ సభకు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ గారు మంత్రి పదవిని అలంకరించి నేటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు కాబట్టి మరి ఈ పర్వదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాము. ఎంపీగా నెలకొంది కేంద్ర మంత్రివర్యులుగా ఆయన ఇప్పుడు మనందరికీ కూడా సేవలు అందిస్తున్నందుకు ఆయనకు ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తూ మరి బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవలు అందిస్తున్నటువంటి సర్వే సత్యనారాయణకి నిజంగా కూడా మనమందరం ఈ రోజు ఎంతో గర్వించినటువంటి దినంగా భావిస్తూ మరి ఆయన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రివర్గంగా ఈ యొక్క పర్వదినాన్ని అందరం కూడా వేడుకగా జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వారి ఆరోగ్యం కూడా ఆయన ఆరోగ్యంగా ఉండి మళ్ళీ కూడా మంత్రి పదవి పొంది మరి మల్కాజ్గిరి నుంచి రేపు 2014లో తిరిగి గెలిచి మళ్ళా కేంద్ర మంత్రిగాను లేదా తెలంగాణ ముఖ్యమంత్రిగాను ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకు ప్రజల ఆశీస్సులు ఇంకా పూర్తిగా అండగా ఉండి ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా మనం ఎంతో ఉన్నత కల్పించాలని ఈ కార్యక్రమంలో గ్రేటర్ టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ దమ్మని శ్రవణ్ కుమార్, రాష్ట్ర దళిత నాయకులు జేమ్స్ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. రంగారెడ్డి జిల్లా డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్సీ నాగేశ్వర్ లేవనెత్తిన పాఠశాల సమస్యపై అధికారులు ఆగమేఘాలపై చర్యలు చేపట్టారు. జిల్లా మంత్రి ప్రసాద్ కుమార్ స్వయంగా అల్వాల్ సర్కిల్ వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి సమస్య తాత్కాలిక పరిష్కారానికై అధికారులను ఆదేశించారు.
ఇటీవల విద్యార్థులు పడ్డ కష్టాలను తెలుసుకున్న ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఇదే సమస్యపై సోమవారం జరిగిన డిఆర్సీలో గట్టిగా అధికారులను అధికార పార్టీ నాయకులను నిలదీయడంతో ఉదయం 8 గంటలకే వెంకటాపురం పాఠశాలను అధికారులు సందర్శించారు. జిల్లా వైద్య రెవెన్యూ శాఖ అధికారులు ఆగమేఘాల మీద సమస్య పరిష్కారానికి ఉపక్రమించారు. అక్కడికి చేరుకున్న జౌళి శాఖ మంత్రి ప్రసాద్ కుమార్ డిఆర్సీలో ఎమ్మెల్సీకి ఇచ్చిన హామీ మేరకు సమస్యను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవాళ ఇన్స్పెక్షన్ చేసిన 300 యార్డ్స్ మీద కోర్టులో కేసు ఉన్నది, 470 యార్డ్స్ మీద ఇంకా డిస్ప్యూట్ ఉన్నది, 250 యార్డ్స్ ప్లెయిన్గా మాదే అన్నట్టున్నది. ఆడ పని స్టార్ట్ చేసినాము. 4 రూములు అక్కడ కడుతున్నాము, మిగిలిన 4 రూములు ఈడున్నాయి. నాగేశ్వరరావు ఎమ్మెల్సీకి ఇచ్చిన మాట ప్రకారము డిఆర్సీలా ఇచ్చిన మాట ప్రకారం ఇన్స్పెక్షన్ చేసినాము. పిల్లలకు తగిన న్యాయం చేయడానికి పూర్తిగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీటీవీ న్యూస్ షామీర్పేట్. షాపూర్నగర్ డివిజన్ పరిధిలోని కళావతి నగర్లో క్రైస్తవ ప్రార్థనా మందిర స్థల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. బస్తీ వాసుల ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కెఎం ప్రతాప్ మున్సిపల్ ఉప కమిషనర్ మమతను కలిసి స్థల వివాదంపై చర్చించారు. షాపూర్ నగర్ డివిజన్ పరిధిలోని కళావతి నగర్లో గల క్రైస్తవ ప్రార్థనా మందిర స్థల వివాదాన్ని పరిష్కరించాలని టీసీసీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ మున్సిపల్ ఉప కమిషనర్ మమతను కోరారు. ఈ మేరకు సర్కిల్ కార్యాలయంలో ఆమెను కలిసి స్థల వివాదంపై చర్చించారు. ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ క్రైస్తవులు ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై పలుమార్లు వాద ప్రతివాదనలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ను సంప్రదించినట్లు కెఎం ప్రతాప్ తెలిపారు. వివాదం గురించి మరి డిప్యూటీ కమిషనర్ చెప్పడం జరిగింది. అక్కడ పాత లేఅవుట్ ప్రకారం ఏదే 1989లో మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇండస్ట్రీ మున్సిపాలిటీకి ఏర్పడ్డప్పుడు లేఅవుట్ ప్రకారంగానే దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం, అది కట్టాలని కూడా కాకుండా కూడా ఒక యూనిఫామిటీ ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఏపీఐసి వాళ్ళు కూడా మరి అక్కడ మున్సిపాలిటీ అనుమతి లేకుండా కూడా వాళ్ళకు అమ్మి తన స్వార్థ కొరకు కొన్ని మా అపార్ట్మెంట్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి దానికి ఒక న్యాయం, దీనికి ఒక న్యాయం కదా, సమిష్టి న్యాయం కూడా ఒకటే ఉండాలి, ఆ రకంగా ఉండాలి కాబట్టి అని చెప్పడం జరిగింది. దానిపైన మరి ఈరోజు మరి వాళ్ళ ఆప్తం చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి ల్యాండ్ సంబంధించిన విషయం కూడా ఏదైతే మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకొని వచ్చి ఇంకా ఏదైనా ముందుకెళ్తామని. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి లక్ష్మి, పిల్లి సత్యనారాయణ, ధర్మదేవ్ తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ కుత్బులాపూర్. నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. మేడ్చల్లోని రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో డ్రైనేజీ పైప్ లైన్ లీక్ అవడంతో మురుగునీరంతా రహదారులపై పొంగి పొర్లుతోంది. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి ఉప్పొంగుతున్నాయి. మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే రహదారిలో డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు, ప్రయాణికులు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో డ్రైనేజీ పైప్ లైన్ లీకేజీ పట్ల నగర పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుండా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్తున్నప్పటికీ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టడం లేదని నగర పంచాయతీ టీఆర్ఎస్ అధ్యక్షులు విష్ణుచారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో మరి రోడ్లు చూసినట్టయితే చాలా విడ్డూరంగా ఉన్నాయి. మరి మేము నగర పంచాయతీ కమిషనర్కి విన్నపించుకున్నది ఏమనగా మరి యొక్క రోడ్డును పరిశీలించి ఈ రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నాము. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతం అంతా దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి రోగాల బారిన పడుతున్నారు. దయచేసి ఈ యొక్క పైప్ లైన్ డ్రైనేజీని వెంటనే బాగు చేయించి ఈ యొక్క డ్రైనేజీ వాటర్ కూడా బయటకు వెళ్ళి పొంగి పొరడంతో మరి నల్ల నీళ్ళల్లో, బోరు నీళ్ళలో కలుషితం కావడం జరుగుతుంది. దయచేసి కమిషనర్ వెంటనే దీన్ని స్పందించి బాగు చేయించాలని మేము కాల్ చేస్తాము. హౌసింగ్ బోర్డు వేలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగా కొలాప్స్ అయింది. గ్రామ పంచాయతీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం లేదు, చేయడం లేదు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేని వల్ల పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా డ్రైనేజ్లో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బండితో కూడా, బండ్ల మీద కూడా వచ్చే సమ్ వెహికల్స్ కూడా పడిపోయినాయి. తదనుగుణంగా తొందరగా ఈ గ్రామ పంచాయతీ నగరపాలక కమిషనర్ తొందరగా దీని మీద చర్య తీసుకుని దీన్ని బాగు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. మీటీవీ న్యూస్ మేడ్చల్. ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైన సంఘటన మేడ్చల్ మండలం కిష్టాపూర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో కొంతమేర ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ అయి
మంటలు వేసింది. ఎంబడి దిగి కొమ్మతలకు వచ్చినా ఆగలేదు, పక్కకు వచ్చేసిన మంట ఆగలేదు. ఎక్కడ ఉంటావు? నేను మేడ్చల్ ఉంటాను. వినాయక్ నగర్ ఉంటాను. మేడ్చల్ వినాయక్ నగర్. ఎక్కడ వెళ్తున్నావు? గణాపురం వెళ్తాను. సిలిండర్ షార్ట్ సర్క్యూట్ మంటలు వేసింది. దాంట్లో గ్యాస్ సిలిండర్ ఏది గ్యాస్ సిలిండర్ ఏం లేదు, మామూలుగానే ఉంది. ఎంతమంది ఉన్నారు? ఇద్దరం ఉన్నాము. నరసింహారెడ్డి తీసుకురా. బండి నెంబర్ AP23 ఏ కార్ ఇండిగో AP23 F1695. ప్రభుత్వ నాలాలను భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కీసర తహసీల్దార్ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. నాగరంలోని అన్నరాయి చెరువు అలుగు కబ్జాకు గురైందని తెలుసుకున్న ఆయన అక్కడికి చేరుకుని ప్రహరీని కూల్చివేశారు. చెరువులను యథేచ్ఛగా కబ్జా చేస్తూ కబ్జారాయిళ్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. కీసర మండలం నాగారంలోని అన్నరాయిని చెరువు అలుగును ఆక్రమించి అక్రమంగా ప్రహరీ నిర్మించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాజేందర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని రెవెన్యూ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో ప్రహరీని కూల్చివేశారు. చెరువు అలుగు నుంచి వరద నీరు వెళ్లేలా మట్టిని తొలగించి ఎప్పటిలాగా కాలువ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండల పరిధిలోని దాదాపు 80 చెరువులు కుంటలు ఉన్నాయని, నీటిపారుదల అధికారుల సహకారంతో చెరువులు కుంటలు సర్వే చేసి FTL హద్దులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెరువులు కుంటల స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఛానల్స్ అన్నిటిని కూడా చాలా వరకు కాంపౌండ్ వాల్స్ పెట్టి వాటర్ రాకుండా నిర్వహిస్తూ పట్టదారులందరూ కూడా ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయడానికి కాంపౌండ్ వాల్స్ పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు దృష్టికి వచ్చినది ఇమీడియట్గా మా విఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తీసేయడం జరిగింది. అదేవిధంగా మరి అన్ని చెరువులు కూడా కీసర మండలంలో ఎక్కడైతే అర్బన్ ఏరియాలో ఉన్న చెరువులకు కూడా అన్యాక్రాంతం అవడానికి ఈ పట్టా భూములు ప్లాట్ చేసి అమ్ముకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్వేస్ చూసుకుని ట్యాంకులు చేసినారు. మిగతా అన్ని కంప్లీట్ కావాలని ప్రభుత్వం నుంచి మరి HMDA పరిధిలో ఉన్న ట్యాంక్స్ కన్నిటికీ HMDA నుంచి, తర్వాత GHMCలో GHMC పరిధిలో ఉన్నటువంటి ట్యాంక్స్కు GHMC నుంచి ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన కాపురా చెరువు కూడా 62 లక్షలతోటి మరి FTL కొరకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఆల్రెడీ వర్క్ కమిట్స్ అయింది. ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ చేసి పనులు సాగుతున్నాయి. కీసర మండలం నాగారంలోని సత్యనారాయణ కాలనీలో తన ప్లాట్కు ఎదురుగా ఉందని అవినాష్ అనే వ్యక్తి ఉప్పలమ్మ గుడిని కూల్చివేశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కీసర మండలం నాగారం సత్యనారాయణ నగర్ లో గత ఏడాది క్రితం కాలనీవాసులు ఉప్పలమ్మ గుడిని నిర్మించారు. అయితే స్థానికుడైన అవినాష్ అనే వ్యక్తి గుడి ఫ్లాట్ కు అడ్డంగా ఉందంటూ కూల్చివేశాడు. దీంతో కాలనీవాసులు అతనితో గొడవకు దిగారు. కాలనీవాసులు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అవినాష్ తో సహా వారి వెంట ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. తన ఫ్లాట్ కి ఎదురుగా గుడి ఉన్నందున కూల్చివేశానని, ఇదే విషయమై గతంలో కాలనీవాసులకు చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. ఒకసారి చూసుకోవడానికి వస్తే కరెక్ట్ దాని ముందు గుడి కట్టేసి పెట్టారు. అక్కడ నేను గేట్ వేసుకుంటే నేను ఏం చేయాలి? నేను ఏం చేయాలి? సరే లేదండి రోడ్డు మీద ఉంది కదా అన్నాడు. ఇక్కడ నేను రోడ్డు ఉంది, ఇక్కడ నేను వేసుకుంటే కట్టేస్తావా గుడి అంటే దానికి ఏం చెప్పలే. సరే సార్ చూద్దామంట. మరి మేము ఏమన్నా ఊరికనే ఖాళీగా ఉంటాం అండి? ఊరికనే వచ్చేసి ఈ ప్లాట్లు చూసుకోండి, లేదంటే మీ గుళ్ళు వేస్తున్నాం మీ ఇంటి ముందు ఇంకా స్కూల్ వేస్తున్నాం, మీ ఇంట్లో ఉంటున్నాము అంటే మేము భరించాలా ఇవన్నీ? సరే అనేసి తీసేయమంటే లేదండి మేము తీయలేము, తీసేస్తే మీరే తీసేయండి అన్నాడు. ఇప్పుడు నలుగురు వచ్చేసరికి నాకు చెప్పినావా సంవత్సరం తర్వాత తీస్తా, 10 సంవత్సరాలు తీస్తా, 50 సంవత్సరాల తర్వాత తీస్తా అంటే నేను భరించాలి ఇవన్నీ? ఈ నాన్ సెన్స్ అండి, చాలా వరెస్ట్ అండి ఇవి. ఈ సెంటిమెంటల్ ఇష్యూస్ సెంటిమెంట్లోనే పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి, అంతేగాని పక్కన వాడికి ఇబ్బంది కలిగించదు. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దాన్ని కూల కొట్టేసారు. అప్పుడు నేను మా హస్బెండ్ ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఆయన కొంచెం దూరం ఉంటాడు కదా, ఆయన వచ్చేసరికి కొంచెం మొత్తం తీసేశారు గుడిని. అది ఉప్పలమ్మ దేవుడు అక్కడ మొలిసింది. 3 నెలల నుంచి మొలుస్తుంటే మేము కూడా ఆలోచించాము ఇక్కడ కడితే బాగుండదేమో, ఇంట్లో కట్టుకుందామంటే అమ్మవారు అక్కడే మొలిసింది.
మొలిసిన తర్వాత అందరు పూజలకు ఇట్లా చెప్పేసాము. అంటే ఇక్కడ ఎక్కడైతే మొలిసిందో అక్కడ కట్టుకుంటేనే బాగుంటుంది, లేదంటే మీకు మంచిది కాదని చెప్పేసి అంటే సరే ఇప్పుడు గవర్నమెంట్ చూసుకుంటారు, ఇప్పుడు రోడ్ అంటారు కదా అని చెప్పేసి మేము కూడా ఆలోచించి ఏమైతే అయింది కట్టేసుకున్నాం. వాళ్ళు వచ్చి మొన్న 5-6 తీసుకొచ్చి చాలా బెదిరించారు. బెదిరించిన తర్వాత మళ్ళీ మేము ఆమెకు ఫోన్ చేసాం, ఇట్లా తీసేయమంటారు, గుడి రోడ్ లో ఉంది అంటున్నారు కదా అంటే లేదు, ఎవరికి హక్కు ఉండదు, దేవుని పెట్టిన తర్వాత ఎవరు తీయడానికి హక్కు ఉండదు, సంవత్సరం తర్వాత మనం ఆలోచిద్దామని చెప్పేసి అప్పటి వరకు అయితే తీయొద్దు, ఇంట్లో వాళ్ళకి బాగుండదు అని చెప్పేసి అన్నారనమాట. మీటీవీ న్యూస్ కిసరా. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు చిన్న విరామం. ఓ సామన్నా జే రాగాగు. ఏం లేదే, పొద్దుగల టీవీ చూసినవేమో అని అడుగుదామని పిలిచిందే. చూసినే నాగన్నా, యాసంగి పంటలకు సబ్సిడీ ఇస్తామని రైతు నేస్తం కార్యక్రమంలో చెప్పిండ్రు, విన్నావాయే? మంచి వార్త చెప్పినావన్నా. అది సరే గాని మన శుభోదయ కమ్యూనికేషన్ వాళ్ళు ఏవో డిజిటల్ సెటప్ బాక్సులు తెచ్చిరట, గా సంగతి ఏమన్నా నీకు తెలిసేనాయే? అవునే అన్న, మన భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రపంచంలో డిజిటలైజేషన్ ను ప్రవేశపెట్టిండ్రంట. 100 నుండి 1000 ఛానళ్ల దాకా చూడొచ్చట, ఇన్నావా? గట్లనా? గట్లయితే టీవీ మీద సుక్కలు గా నడమల అవంతరాలు ఉండయన్నమాట. అంతేకాదే ఈ సెటాప్ బాక్సులతోని మస్తుగా లాభాలున్నాయి. మన తెలుగు ఛానలే కాకుండా హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రపంచంలోకెళ్ళి అన్ని భాషల ఛానళ్లు అన్నా చూడొచ్చునే తెలుసా? అరే గిదేదో మంచి ఆలోచనే ఉంది. సరే గాని గీ సెటప్ బాక్స్ లో దగ్గర దొరికితే మన స్థానిక శుభోదయ ఆపరేటర్ దగ్గర గాని, స్థానిక రిపోర్టర్ దగ్గర గాని దొరికితే మన పేరు మీద ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తారట. జల్దిరా మీరు కూడా మీ టీవీలన్నిటికీ సెటప్ బాక్సులు పిడియించుకోండి, నిమ్మలంగా టీవీ ప్రసారాలు చూడండి. మీరు మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారా? లేకుంటే ఈ రోజే సెటప్ బాక్స్ కోసం మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి. మరిన్ని వివరాలకు శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ నంబర్ 9866944451. వెల్కమ్ బ్యాక్. ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ ను పెళ్లి బృందం వ్యాన్ ఢీకొన్న ఘటనలో 4 మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని వట్టినాగులపల్లి వద్ద చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు వట్టి నాగులపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుభకార్యానికి బయలుదేరిన పెళ్లి బృందం వ్యాను ఆగి ఉన్న డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో 4 సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మీటీవీ న్యూస్ రాయదుర్గం. పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. జయదుర్గుట్ట డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జయదుర్గుట్ట డివిజన్ పరిధిలోని అంజయ్ నగర్, రింగ్ బస్తీ, మగ్దుమ్ నగర్, శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో 60 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్తో కలిసి ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో దశల వారీగా పలు అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. मैं पुलिस हाउसिंग चेयरमैन था, वो टाइम पे गली गली फिर के आप लोगों को मालूम है, जब मैं एमएलए नहीं बने से पहले अंडरग्राउंड ड्रेनेज डाला यहाँ पे, पानी का भी पाइपलाइन भी जब कराए, आप लोगों को काम कर रहे। आज जो 10 लाख रुपए का सीसी रोड इनाग्रेशन कर लिए, तो बस्ती वाले से मेरा गुजारिश है, आने वाले दिनों में 2009 में मेरे को पार्टी टिकट नहीं दे तो मैं इंडिपेंडेंट आजाद उम्मीदवार, मैं इंडिपेंडेंट प्याली के ऊपर जो कब्जा सर के ऊपर निशान के ऊपर ठहरे तो मैं एमएलए को ठहरूं, सर्वे सत्तर एमपी की रहता। आप लोग आने वाले इलेक्शन में कोई भी आगे कुछ बोले तो अभी किसका भी नहीं सुनना।
आप लोग 2009 में कैसे काम करे वैसे काम करके दिखाते बोल के आप लोगों से मैं गुजारिश करते हुए ఎన్నికైనప్పటి నుంచి వెళ్ళి అహోరాత్రులు ఎందుకోసం ప్రజల యొక్క డెవలప్మెంట్, ప్రజల యొక్క మంచి, ప్రజల యొక్క బాగోగులు కావాలని చెప్పేసి అట్లాంటి ఆలోచించిన వ్యక్తి ఉన్నారంటే అది శ్రీశైలం గౌడ్ గారే. అంటే ఎవరికి 200 ఒక బూత్లో 200 ఓట్లు ఉంటే 180 ఓట్లు శ్రీశైలం అన్న గారికి వేయడం జరిగింది. శ్రీశైలం గారికి స్థానిక కార్పొరేటర్ జగన్ గారి రోడ్లని, సీసీ రోడ్లని, పైప్ లైన్ అని కూడా వేయిస్తూ ఉన్నారు. ప్లస్ ఎన్టీఆర్ కాకుండా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ అన్ని ప్రాంతాలన్నీ ఆయనకు అన్ని అవగాహన ఉంది కాబట్టి ఏ విధంగా ఈ యొక్క పనులు చేస్తే పూర్తిగా సీసీ రోడ్లు మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్య అతిథిగా మరి స్థానిక ఎమ్మెల్యే సుశీలమణ గారు మరి ఒక శ్రీనివాసనగర్లో మరి దాంట్లో భాగంగా శ్రీనివాసనగర్లో కూడా 10 లక్షల రూపాయలతోనే ఒక 3 గల్లీలు మరి సీసీ రోడ్లు మరి పెట్టడం జరిగింది. మరి గతంలో మరి ఏదైతే కింద నుంచి రోడ్లు ఉన్నాయో అవి 2 గల్లీలు 3 గల్లీలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. మరి ఇదే మరి రాజలింగం చెప్పిన మరి ముంగట ఒక బోర్ ఉంది. మరి ఆ బోర్ కూడా ఒక లైన్ శాంక్షన్ చెప్పడం జరిగింది బస్ స్టాప్ వరకు. దానికి కూడా మరి గల్లీ గల్లీకి ఒక పబ్లిక్ టాక్ మరి ఒక 10 రోజుల్లో మరి ఏర్పాటు చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అంజాగౌడ్, శేఖర్ యాదవ్, జై హింద్ తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ జయదుర్గుట్ట. నగరంలో దొంగలు పేటరేగిపోతున్నారు. చైతన్యపురి పిఎస్ పరిధిలోని పాత మారుతినగర్లో ఐడిబిఐ బ్యాంక్ ఏటీఎంలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. తరచూ జరుగుతున్న దొంగతనాలపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దిల్షుక్ నగర్ లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మారుతి నగర్ లోని ఐడిబిఐ బ్యాంక్ ఏటీఎం లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి ఏటీఎం వద్దకు వచ్చి అద్దాలు ధ్వంసం చేశారు. అయితే అందులో డబ్బు దొరకకపోవడంతో దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవల ఏటీఎంలలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని పోలీస్ యంత్రాంగం ఆ దొంగతనాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మీటీవీ న్యూస్ చైతన్యపురి. భారతీయ జనతా పార్టీని బూత్ లెవెల్ నుండి బలోపేతం చేయనున్నట్లు కుత్బుల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ తెలిపారు. గండిమైసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని కొన్ని గ్రామాలలో ఇప్పటికే బూత్ లెవెల్ కమిటీలను వేసినట్లు, మండలంలోని అన్ని గ్రామాలలో కమిటీలను వేస్తామని వెల్లడించారు. కుత్బుల్లాపూర్ మండలంలో మరి 11 గ్రామాల్లో మరి 92 బూత్ కమిటీలు కంప్లీట్ చేసి మరి బూత్ స్థాయి నుంచి కూడా మరి మండలంలో భారతీయ జనతా పార్టీ బలపరుస్తూ మరి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడిగా పనిచేయాలని మరి మండలంలో 92 బూత్ కమిటీలు వేశాం కుత్బుల్లాపూర్ మండలంలో. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా బూత్ స్థాయిలో మరి ఈ యొక్క కమిటీని పూర్తి చేయడం జరిగింది. జనతా పార్టీ కార్యకర్తలు మరి పార్టీని బలోపేతం చేస్తూ మరి ఆయన ఖచ్చితంగా ఆయన 2014లో మరి ఈ యొక్క భారతదేశానికి ప్రధానిగా చేయడం మా లక్ష్యం. అదేవిధంగా కుత్బుల్లాపూర్ మండలంలో అసెంబ్లీ కానీ మనకి పార్లమెంటరీ కానీ ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా మేము కోరుతాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన ప్రసాద్ కుమార్. రాష్ట్రంలో శాంతి భద్రతల అధ్యయనానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ భద్రతా మండలి సభ్యులు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమావేశం. పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, జయదుర్గుట్టలో 60 లక్షల నిధులతో పలు పనులకు శంకుస్థాపన. ఆగి ఉన్న టీసీఎం వాహనాన్ని ఢీకొన్న పెళ్లి బృందం వ్యాను, 4 మృతి, 20 మందికి గాయాలు. ఇవి ఈనాటి రంగారెడ్డి జిల్లా వార్తా విశేషాలు. నమస్కారం.